ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఈ ఉదయకాలం అందు దేవుని యొక్క సన్నిధిలో మనందరం కలుసుకొని దేవుని మాటలను ధ్యానించడానికి మరి యొక్క అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు మన జీవిత కాలంలో. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యాకోబు యొక్క జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితులలో ఉంటూ ఉన్నాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. తల్లి తనకు చెప్పింది, లాబాను దగ్గరకు, నా సహోదరుని వద్దకు నీవు వెళ్ళు, మీ అన్నయ్య కోపం చల్లారే వరకు అక్కడుండు, పరిస్థితులన్నీ కూడా చక్కబరిచిన తర్వాత నేను మరలా ఇక్కడికి నిన్ను రప్పిస్తాను అని తనను పంపించి వేస్తుంది. తండ్రి కూడా చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళి పద్దనరాములో లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమని చెప్పాడు. ఆ విధంగా తన తండ్రి ఆశీర్వాదములను పుచ్చుకున్న తర్వాత తాను బయలుదేరి బెర్షెబా నుంచి హారాను వైపునకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమయ్యి వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఒక దర్శనాన్ని, ఒక కళను చూస్తూ ఉన్నాడు. 12వ వచనంలో, 28వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనంలో యెహోవా దానికి పైగా నిలిచి, అనగా ఆ నిచ్చెనకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ భూమి అంతటిని కూడా నీకు నీ సంతానానికి ఇస్తాను. నీ భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగాను నీ సంతానము మూలంగాను ఆశీర్వదించబడును అని, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. నీకు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడుతూ ఈ దేశానికి నిన్ను తిరిగి రప్పిస్తాను అని చెప్పాడు. అయితే మనం చేసిన పాపం ఎప్పుడు కూడా మన ఇంటి వాకిటే ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో ద సిన్ లర్క్స్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హౌస్ అనే విషయాన్ని మనము ఆదికాండం గ్రంథంలోనే 4వ అధ్యాయం 7వ వచనంలో చదువుకుంటాం. 4వ అధ్యాయం 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును అని దేవుడు సెలవిచ్చాడు. సో నీ ఎడల దానికి, అనగా పాపానికి వాంఛ కలుగుతుంది. మనం చేసిన వాటిని బట్టి వాట్ ఎవర్ వి సో వి రీప్, మనం ఏదైతే విత్తుతామో దాని పంటనే కోస్తాము అనేది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని అనుభవిస్తూ ఉన్నాడు 29వ అధ్యాయంలో జేకబ్. సో దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. అక్కడ నేను జాగ్రత్తగా గనక తిరిగి వస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, నేను నీకు నిశ్చయంగా 10వ భాగాన్ని చెల్లిస్తాను అని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఇక్కడి వరకు మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం 29వ అధ్యాయం యొక్క సమరీని చూడబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మేము సత్క్రియ చేయని ఎడల పాపము మా ఇంట వాకిట పొంచి ఉంటుంది. ఇట్ లర్క్స్ ఎట్ ద డోర్ ఆఫ్ అవర్ హౌస్ అని ఆదికాండం గ్రంథం 4:7లో మేము చదువుకున్నాం. ప్రభువా, దానికి మా ఎడల వాంఛ కలుగునట్లుగా మేము నాయన దుష్క్రియలు చేసే వారంగా కాక సత్క్రియ చేసే వారంగా ఉండనట్లు సహాయం చేయండి. యాకోబు తన యొక్క జీవితంలో చేసినటువంటి దుష్క్రియల వలన దానికి పర్యవసానాలను అనుభవిస్తూ ఉన్నాడు. నాకు మోసమే ఎదురవుతూ ఉన్నది. మేము కూడా నాయన అనేకమైన సార్లు ఇతరులను మోసం చేశామనో, సక్సెస్ఫుల్గా మనం వారిని మోసగించగలిగామనో, ఈ విధంగా ప్రభువా అనేక సందర్భాలలో సంతోషిస్తూ ఉంటాం. కానీ మేము చేసిన పాపం మా ఇంట వాకిటనే పొంచి ఉంటుంది అని ప్రభువా మీ వాక్యం చెప్తున్న రీతిలో
భయము కలిగి పాపం చేయకుండా ఉండుటకు మాకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల ధ్యానంలో మాతో మీరు మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. A very good morning and welcome to the morning meditation. ఆదికాండం గ్రంథం 29వ అధ్యాయంలో ఉన్నటువంటి చాప్టర్ సమరీని మనం చూస్తున్నాం. ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ గ్రేట్ నీడ్, యాకోబు యొక్క జీవితంలో సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో దేవుడు తన యొక్క జీవితంలోనికి బ్రేక్ అయ్యి హీ వాజ్ బ్రేకింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ జేకబ్. మన జీవితంలో కూడా క్లిష్ట సమయాలలో దేవుడు మనకు సహాయం చేయటానికి, ఆపత్కాలములలో ఆదుకొనటానికి ఆయన మన యొద్దకు వస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మన జీవితంలోనికి వచ్చి ఆయన ఇంటర్ఫియర్ అయ్యి మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. దేవుడు తన యొక్క కృపను బట్టి మనలను ఏర్పరచుకుంటాడు. అది ప్రీ డెస్టినేషన్ ప్రకారంగానే దేవుడు మనలను ఏర్పరచుకుంటాడు. ఆయన యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అందుకే అంటున్నాడు, నీవు ఇదిగో నేను నీకు తోడయ్యుండి 28:15లో నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం మందు దేవుడు మనకు కూడా అదే చెప్తూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను, నిన్ను మరలా నా దగ్గరకు తీసుకొని వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నేను క్షేమంగా తిరిగి వస్తే 10వ భాగాన్ని ఇస్తానని దేవుని సరిగా అర్థం చేసుకోలేని యాకోబు అంటూ ఉన్నాడు. దేవునికి మనం లంచాలు ఇవ్వని అవసరం లేదు. దేవునికి మనం ఇచ్చేది ఏమాత్రము, ఆయన ఈ సర్వలోకానికి అధికారి, ఇందులో ఉన్న సమస్తము ఆయనదే. అలాంటప్పుడు దేవునికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? వీ కెనాట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయితే మనం దేవుని మాట విని ఆయన మనలను ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటే, మనలను తన కుమారుని స్వరూప్యంలోనికి మార్చుతూ ఉన్నప్పుడు ఆయనకు మనం సహకరించే వారంగా ఉండాలి. మనదైన శైలిలో మన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనలను పిలవలేదన్న సత్యాన్ని ఈ ఉదయకాలమందు దేవుని బిడ్డలైన మనందరం కూడా గ్రహించాల్సి ఉంటుంది. జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అనే అనుభవం ఇది ఎవ్రీడే ఎక్స్పీరియన్స్. ఇది నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, గత 10 సంవత్సరాల క్రితంది కాదు. ఈరోజు అఫ్రెష్, ఈరోజు తాజాగా నీవు ఈ ఒప్పందాన్ని దేవుని ఎదుట చేసుకోగలుగుతున్నావు. ఐఎమ్ నాట్ లివింగ్ మై లైఫ్ లార్డ్, ఐఎమ్ లివింగ్ యువర్ లైఫ్ అని నీవు గనక చెప్పి దానిని చేయగలిగితే దేవుడు నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే, లేదంటే ఈ ట్రాన్స్ఫిగరేషన్ జరగాలి అంటే, ఈ శాంక్టిఫికేషన్ జరగాలి అంటే దానికి కొంత సమయం పడుతుంది. యాకోబు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాడు. ముందుగానే రెబెకాకు తెలియపరిచాడు, నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి. 2 జనపదాల్లో ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టంగా ఉంటుంది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పాడు. ఈవెన్ బిఫోర్ దే వర్ బోర్న్ టు రెబెకా. కాబట్టి దేవునికి సమస్తం తెలుసు. ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి యాకోబును ఆశీర్వదిస్తాను అని చెప్పడమే కాదు, ఇట్ ఈస్ ఇన్ హిస్ ప్లాన్ అండ్ హీ ఈస్ ద వన్ హూ విల్ ఇంప్లిమెంట్ ద ప్లాన్. సో వాగ్దానం చేశారు కనుక ఆయన తప్పకుండా దానిని నెరవేరుస్తారు. కాబట్టి మనం దానిని ఏదో ఒక రీతిగా ఫోర్స్తో దానిని సంపాదించుకోవాలో, లేదంటే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలో అని ప్రాకులాడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేనేలేదు. జేకబ్ అదే తప్పిదం చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. మనుషుల యొక్క ఆశీర్వాదం మనకు
ఎప్పటికీ కూడా పనికిరానటువంటి ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి తండ్రి ఆశీర్వాదం కన్నా పరమ తండ్రి యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. మనుషుల మెప్పు కన్నా మన తండ్రి యొక్క మెప్పు మనకు కావాలి అనే పాఠాన్ని మనం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఇన్స్టెన్సెస్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన జీవితాన్ని బ్రేక్ చేసి తన కుమారుని స్వరూపంలోనికి మార్చడానికి దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మని ద్వారా కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆయన యేసు ప్రభువు కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమ చేత విధేయత నేర్చుకొనెను అని హెబ్రీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. 400 సంవత్సరాల బానిసత్వం నుంచి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించి విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని ఊహించుకుంటున్న ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో తిరుగులాడవలసి వచ్చింది. మనల్ని దేవుడు సరిచేయటానికి తన స్వరూపంలోనికి మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. యాకోబు యొక్క జీవితంలో 20 సంవత్సరాల సమయం పట్టింది. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది దేవుని యొక్క సర్వాధికారానికి మనం అప్పగించవేయాల్సి ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే దేవుడు దయతో మన జీవితంలోని పరిస్థితులను, పర్యవసానాలను, వ్యక్తులను ఉపయోగించుకొని వారి ద్వారా మన జీవితాన్ని ఆయన తన స్వరూప్యంలోనికి మార్చుకోవడానికి చూస్తూ ఉంటారు. యాకోబు యొక్క జీవితంలో లాబాను ఒక ష్రూడ్ మాస్టర్ లాగా వచ్చాడు. అయితే పరిస్థితులు ఆయనను ఈ విధంగా చేశాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే చాలామంది అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు అని ఈ 2 మాటల్ని ఉపయోగిస్తూ ఉంటారు. క్రైస్తవులు ఈ 2 మాటల్ని బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అదృష్టము దురదృష్టం అంటూ ఏది ఉండదు, దేవుని చిత్తం మాత్రమే ఉంటుంది. దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు మన జీవితంలో ఏది జరిగిస్తే అదే జరుగుతుంది. కానీ అదృష్టం అంటూ ఏముండదు. ఫార్చ్యూన్, అన్ఫార్చునేట్, ఫార్చునేట్ అనే మాటల్ని మనం మన డిక్షనరీలో నుంచి తీసివేయాల్సి ఉంటుంది. అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు అంటాడు, 1వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, అంటే ప్రీ డెస్టిన్ చేసుకొని ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మన జీవితంలో ఆయన చిత్తానుసారముగా ఆయన చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను ఆయన చేస్తూ ఉన్నాడు అని ఇక్కడ అపొస్తలుడు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా ఏమంటాడంటే 139వ కీర్తనలో, లెట్ us see 139 Psalm verse 16, 16వ వచనాన్ని చదువుకుందాం. 139వ కీర్తన 16వ వచనంలో, భూమి యొక్క నేను రహస్యమందు పుట్టిన నాడు, 15 కూడా చదువుతున్నాను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. జేకబ్ బెర్షెబా నుంచి హారాను వైపుకు వెళ్తూ ఉన్నాడు, పద్దనరాము వైపుకు వెళ్తూ ఉన్నాడు.
వెళ్తూ బహుశా ఆలోచన చేస్తూ ఉంటాడు, ఏమొచ్చిన కర్మ నాకు, నా తండ్రి ఇంట్లో ఆ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, నా తండ్రి ఇంట్లో అనేక మంది దాసదాసీలు ఉన్నారు, వారికి తినటానికి చక్కగా భోజనం ఉంది, నేనేమో పందుల పొట్టు తింటూ ఉన్నాను అని ఎప్పుడైతే రియలైజేషన్ వచ్చిందో అప్పుడు ఆలోచిస్తున్నాడే, నా తండ్రి దగ్గరకు నేను తిరిగి వెళ్తాను అని అనుకుంటున్నాడు రియలైజేషన్ వచ్చినప్పుడు. యాకోబు కూడా తాను హారానికి వెళ్తూ ఉంటే నా తండ్రి ఇంట్లో దాసదాసి జనాంగాలు ఉన్నారు, నేను ఎప్పుడు కూడా ఇంత దూరం నడిచి వెళ్ళటం అనేది ఎక్కడా జరగలేదు, మా ఇంట్లో పుట్టిన గాడిదలు మాకున్నాయి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే గాడిదకు గంట కట్టి నేను వెళ్తూ ఉండేవాడిని, నాతో పాటు పనివారు అటొకరు ఇటొకరు వస్తూ ఉండేవారు, తినడానికి భోజనము చక్కగా సమృద్ధిగా ఉండేది, త్రాగడానికి నీరు ఉండేది, తల్లి ప్రేమ, తండ్రి ఉన్నారు, ఈ విధంగా అంత పరివారం ఉన్నప్పుడు చాలా సౌఖ్యవంతంగా జరిగిపోతున్న జీవితము ఇప్పుడేంటి ఈ విధంగా అయిపోయింది, ఇదంతా కూడా నా మిస్ఫార్చ్యూన్ అని లేదంటే నా దురదృష్టం అని అనుకుంటున్నాడేమో. ఇది దురదృష్టం కాదు, అదృష్టము కానే కాదు. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు ఎందుకు వచ్చిన జీవితం ఇది, నేను ఈ విధంగా ఎందుకు ఇలా కష్టాలు పడాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది, మనుషుల చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అని, ఇదంతా కూడా నా కర్మ అని మన దేశంలో అంటూ ఉంటారు. కర్మ అనేది బిబ్లికల్గా కరెక్ట్ కాదు, లేదంటే దేవుని యొక్క వాక్యానుసారమైనది అంతకంటే కానే కాదు. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, ఇది కూడా చదువుకుందాం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అని అంటున్నాడు. దేవుని యొక్క తలంపులు మన జీవితంలో చాలా గొప్పవి. ద సమ్ ఆఫ్ ద థాట్స్ హీ హ్యాస్ టువర్డ్స్ us, మన ఎడల ఆయనకున్న ఆలోచనలు తలంపులు ఎంతో గొప్పవి కాబట్టి వాటిని నేను లెక్కించాలంటే నా వల్ల కావటం లేదు అని అంటున్నాడు. నీ జీవితంలో కూడా జేకబ్ జీవితంలో జరిగినట్లుగా ఒకవేళ అన్ఫార్చునేట్ థింగ్స్ అని నీవు అనుకుంటున్నామేమో, అలా జరుగుతున్నాయని, దురదృష్టం నన్ను వెంటాడుతూ ఉంది కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనను ఇంకా జరగకముందే అన్నీ కూడా నా గ్రంథంలో నిన్ను గురించి రాయబడి ఉంది, యూ డోంట్ హ్యావ్ టు వరీ అని ఈ ఉదయకాలం అందు దేవుడు మనకు అష్యూరెన్స్ని ఇస్తూ ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది జేకబ్ లాగా పరిస్థితులను తనదైన శైలిలో అరేంజ్ చేసుకోవడం కాదు, కానీ మనం దేవుని యొక్క చిత్తం తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు దేవుని యొక్క దయతో దేవుడు పరిస్థితులను వినియోగించుకుంటాడు. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళాడు. అక్కడ అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనిపించింది. ఆ బావి దగ్గర గొర్రెల మందలు 3 పడుకొని ఉన్నాయి. 3 మందలు పడుకొని ఉన్నాయి. 3 మందలు అని అంటే అది అందరూ ఆల్ ద జనరేషన్స్ ఆఫ్ ద పీపుల్కి సింబాలిజంగా ఉంటుంది. కాపర్లు మందలకు ఆ బావి నీళ్లు పెడుతూ ఉంటారు. అంటే ఎవరైనా సరే దేవుని దగ్గరకు బావి నీళ్లు అని అంటే యేసుక్రీస్తు ప్రభు నాకు సాదృశ్యం. జీవజలములు అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవడైనా దప్పిక అనుచున్నాడా నా యొద్దకు రావాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ మందలకు నీళ్లు పెట్టడం అంటే సమస్తమైన జనాంగాలకి రక్షణను అనుగ్రహించేవాడు, జీవజలాన్ని అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. సో ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంటుంది. అక్కడ మందలన్నీ కూడా కూడొచ్చినప్పుడు బావి నుండి ఆ రాతిని పొరలిస్తారు, గొర్రెలకు నీళ్లు పెడతారు. అప్పుడు అక్కడికి వచ్చాడు జేకబ్, కట్టుబట్టలతో వచ్చాడు. తన చేతిలో కర్ర, అతను వేసుకున్న వస్త్రాలు తప్పించి తనకంటూ ఒక ప్రాపర్టీ ఏమీ లేదు, అంతా కూడా అక్కడే వదిలిపెట్టేసి రావాల్సి వచ్చింది. పారిపోయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రావాల్సి వచ్చింది.
అయితే ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో దేవుడు దానిని మనకు అనుకూలంగా చేస్తాడు పరిస్థితులను అని మనం అర్థం చేసుకోవాలి. సో నాహోరు కుమారుడు లాబానుని మీరు అడుగుతారా అంటే వాళ్ళదే తెలుసు మాకు అని చెప్పారు. క్షేమంగా ఉన్నాడు, ఇదిగో నువ్వు చెప్తుండగానే ఆయన కుమార్తె రాహేలు గొర్రెల వెంట వస్తుంది చూడు అని చెప్పారు. సో అప్పుడు రాగానే తనదైన శైలిలో కార్యక్రమాలను చేయటం యాకోబు నాకు చాలా వెన్నతో పేర్చిన వ్యక్తి కాబట్టి అక్కడ ఏం చేశాడు అని అంటే వారితో 9వ వచనం, అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చింది, ఆమె వాటిని మేపినది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరలించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. సో ఒక ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు తనదైన శైలిలో. ఎందుకంటే ఇప్పుడు తాను ఎలియాజరు ఇస్సాకు నాకు భార్యను చూడడానికి భార్యను సంపాదించడం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని గిఫ్ట్స్ తీసుకొని వచ్చాడు. ఆ గిఫ్ట్స్ ఇచ్చి చాలా రాయల్గా లేదంటే డీసెంట్ మెథడ్లో రెబ్కాని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే జేకబు పరిస్థితి అంతా కూడా తలక్రిందులైపోయినటువంటి పరిస్థితి లాగా ఉంది. తన దగ్గర చిల్లిగా కూడా లేదు కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి, ఫేవర్ని సంపాదించుకోవాలి అని అక్కడి నుంచి తన యొక్క యాక్షన్ని ప్రారంభించాడు. ఆ బావి మీద నుండి రాతిని పొరలించేశాడు, గొర్రెలకు నీళ్ళని పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చను అని రాయబడి ఉంటుంది. దీనిని ఏమంటారంటే ఇంగ్లీష్లో బ్లిట్స్ క్రేగ్ అప్రోచ్ అంటారు. బ్లిట్స్ క్రేగ్ అప్రోచ్ అంటే మెరుపు దాడి విధానం అంటారు. మెరుపు దాడి విధానం అని అంటుంటారు. ఇదేంటంటే హీ వెంట్ ఇన్ టు క్విక్ యాక్షన్, చాలా ఫాస్ట్గా యాక్షన్లోకి వెళ్ళిపోయి ఆమెను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఇది నిజమైన ఏడుపో దొంగ ఏడుపో మనకి తెలియదు, కానీ మొత్తానికి ఆమె యొక్క ఫేవర్ని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే ఏడ్చాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. లేదు అంటే తాను పోగొట్టుకున్న పరిస్థితి, అక్కడ విడిచిపెట్టి వచ్చేసినటువంటి ఆస్తిని అంతటిని చూసి గుర్తు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ లాబాను గొర్రెలను నేను మేపవలసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఏడుస్తున్నాడో ఏమో మరి. మొత్తానికి ఒక మెరుపు దాడి విధానాన్ని పాటిస్తున్నాడు. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువునని రెబ్కా కుమారునని రాహేల్తో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ తండ్రితో చెప్పింది. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొంటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కాగులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని వచ్చాడు. అప్పుడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాను. ఏ సంగతులు అంటే, నేను ఐ చీటెడ్ మై ఫాదర్ వెన్ హీ వాస్ బ్లైండ్, ఐ చీటెడ్ మై బ్రదర్ వెన్ హీ ఆస్క్డ్ మీ ఫర్ ఫుడ్. అలాగా తాను చేసిన ఆ పనంతా కూడా చెప్పేశాడు. చెప్పాల్సి వచ్చింది, చెప్పాలి మరి తప్పదు. ఇలా జరిగింది మా అమ్మ, అందుకనే పారిపోరా నువ్వు మా సహోదరుడైన లాబాను దగ్గరికి అని చెప్పింది, అందుకనే నేను నీ దగ్గరకు వచ్చాను అని తనకు చెప్పేశాడు. చెప్పినప్పుడు నీవు నాకు ఎముకయు, నీవు నా ఎముకయు నా మాంసం అయి ఉన్నావు అని తాను కూడా వి ఆర్ టుగెదర్ అన్నట్టుగా చెప్పి నెల దినంలో అతని వద్ద ఉంచుకున్నాడు. ఎవరైనా సరే ఎంతకాలం ఉంచుకుంటారు? లాబాను అంటున్నాడు ఒక నెల రోజుల తర్వాత, నువ్వు నాకు బంధువుడవు అయినందున ఊరకయ్యే నాకు కొలువు చేసేదవా. ఎక్కడ కొలువు చేశాడు? కొలువు చేశాడు. ఎందుకంటే అతను రాహేలును చూచాడు. రాహేలును చూసిన తర్వాత ఆమె తనకు భార్యగా అనగా తన తండ్రి ఒక విషయాన్ని చెప్పాడు కదా 28:2 లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకోమని చెప్పాడు. ఇద్దరిని కాదు, ఒకదానిని వివాహం చేసుకోమంటే
ఎప్పుడైతే రేచల్ని చూశాడో ఈ రేచల్ని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు కనుక సో లాబాను దగ్గర లాబాను యొక్క గొర్రెలను ఈ రేచల్ మేపుతూ ఉంది కాబట్టి ఆ రేచల్తో పాటు ప్రతిరోజు వెళ్తున్నాడు, గొర్రెలను మేపుకుంటూ వస్తున్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. 4 రోజులు అయిపోయింది. ఊరికే నువ్వు కొలువు చేస్తావా, నీకేం జీతం కావాలో చెప్పు అని అన్నాడు. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. ఒకతేమో లేయా, రెండవది రాహేలు. ఇవన్నీ మనకి బాగా తెలుసు. లేయామో జబ్బు కాళ్ళు ఉన్నది, రాహేలేమో రూపవతి సుందరవతి. యాకోబు రాహేల్ను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేల్ కోసం ఇతనే వాలంటరీగా చెప్తూ ఉన్నాడు, నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, నాకు జీతమే వద్దు, నువ్వు నాకు పిల్లనిస్తే చాలు అని రాహేల్ కోసం నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అని చెప్పాడు. అందుకు లాబాన్ అంటున్నాడు, ఇది ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకు ఇచ్చుట మేలు. ఇది వ్యంగ్యంగా అంటున్నాడో మరి ఏ విధంగా అంటున్నాడో తెలియదు, కానీ అన్యునికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వడం మేలు అంటే నా చెల్లెలు కుమారుడు నీవు కాబట్టి నీకు ఇవ్వటంలో తప్పలేదు అని అనుకుంటున్నాడు. అందుకని రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇప్పుడు మనం చేసింది మన తల దగ్గరే ఉంటుంది అని ఇప్పుడే కదా మనం చదువుకున్నాము. మనం సత్క్రియ చేస్తే మన సత్క్రియ మనకు అడ్డుగా వస్తుంది. ఐ మీన్ ఇట్ గివ్స్ అస్ గుడ్ కాన్సిక్వెన్సెస్. అయితే పాపం చేస్తే పర్యవసానాలను అనుభవించాల్సిందే. చాలాసార్లు చాలామంది అనుకుంటారు, పాపం చేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమించు ప్రభువా అని మనం అడిగితే సరిపోతుంది, ఆయన క్షమిస్తాడు. కనుక మనం మరలా పాపం చేస్తాం, మరలా దేవుని దగ్గరకు వస్తాం, ఒప్పుకుంటాం అని రిపీటెడ్గా సిన్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్ సిన్స్ ఇవి. ఈ రిపీట్ ఆర్ వీ కెన్ కాల్ దెమ్ హ్యాబిచువల్ సిన్స్. ఈ హ్యాబిచువల్ సిన్స్ ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడదు. అందుకని దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఫస్ట్ టైమే పెట్టేయాల్సి ఉంటుంది. హ్యాబిచువల్గా మనం సిన్ చేయకూడదు. ఒకవేళ వేరు పాపాల్లో పడిపోతే దానిని బట్టి దేవుని కృప కొరకు ప్రార్థిస్తే ఆయన మనల్ని క్షమిస్తారు. కానీ చేసిందే చేస్తూ ప్రతిసారి అదే మోసాన్ని, అదే పనిని, అదే పాపాన్ని చేస్తూ ఉంటే అది ఎంతవరకు క్షమార్హమైన పాపం అనేది మనం ఆలోచించుకోవాలి. ఏశావుని యాకోబు మోసం చేశాడు ఒకసారి, తర్వాత తన తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడేమైంది, తనకే మోసం ఎదురైంది. రాహేల్ కోసం కొలువు చేస్తే లేయాని ఇచ్చాడు. ఇది తర్వాత చదువుకోండి. అప్పుడు లేయానిస్తే వాట్ హ్యావ్ యూ డన్ అంటూ మీ. అబ్రహాము ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఏ విధంగా అంటూ ఉన్నాడో ఆ శారాని గురించి, నువ్వేంటి ఇలా చేసావు, వాట్ హ్యావ్ యూ డన్ అంటూ అస్ అని చెప్పి అన్నాడే. అలాగా అబీమెలెకు అబ్రహాముతో నీవు మాకు చేసింది ఏంటి అని ప్రశ్నిస్తున్నాడే. ఇసాకు కూడా అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు రెబెకా నాకు సహోదరి అని చెప్తే అబీమెలెకు అదే విధంగా నీవు మాకు చేసింది ఏంటి అని అంటూ ఉన్నాడు. వాట్ హ్యావ్ యూ డన్ అంటూ అస్. జేకబ్ కూడా బహుశా వాట్ హ్యావ్ యూ డన్ అంటూ మీ మిస్టర్ అంకల్ అని చెప్పి వాళ్ళ మామగారిని అడుగుతూ ఉన్నాడు. బాబు ఇక్కడ మర్యాద ఇంతే నాయనా అని చావు కబురు చల్లగా చెప్పేశాడు. ముందుగానే తెలుసు తానేం చేయబోతున్నాడు అనే దానిని ముందుగా చెప్పలేకపోయాడు, చెప్పకుండా ఉన్నాడు. ఎందుకు అంటే మోసానికి మోసమే ఎదురవుతుంది. మనం ఏదైతే విత్తుతామో దానినే కోసేవారంగా ఉంటాం. అయితే మరలా నీవు కనుక రాహేల్ కావాలంటే మరలా అతనేం అడగలేదు, నీవిక 7 సంవత్సరాలు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇస్తాను అని చెప్పాడు. ఫస్ట్ టైం అయితే వాలంటరీగా జేకబ్ 7 సంవత్సరాలు కొలువు చేస్తా అన్నాడు. ఇప్పుడు లాబాన్ తన మీద యాకోబు మీద ఒక 7 సంవత్సరాల భారాన్ని మరలా పెట్టేశాడు. తర్వాత అయితే ముందుగానే భారీగా ఇచ్చాడు అనుకోండి రేచల్ని. ఈ విధంగా
దేవుడు సమస్తమును పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన పరిస్థితులను, పర్యవసానాలను, వ్యక్తులను అందరినీ ఉపయోగించి లాబాను యొక్క జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని అనుకుంటూ ఉన్నాడు. సో దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు అనే దానికి మనం ఇక్కడ సాదృశ్యంగా 31వ వచనం చూస్తే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి అని అంటున్నాడు. యెహోవా చూచి, హీ ఈస్ ద వన్ హూ వాచెస్ us, మనల్ని గమనించేటువంటి వాడు, మనల్ని చూస్తున్నటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన మన రఫ్ ఎడ్జెస్ అన్నింటినీ కూడా శాండ్ పేపర్ తీసుకొని సాఫ్టన్ చేస్తాడు. ఆ తర్వాత మంచిగా పాలిష్ చేసి మనల్ని మంచి పాత్రలుగా, పనికి వచ్చే పాత్రలుగా ఆయన తయారు చేస్తాడు. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, we must be able to recognize and submit to God's hand in our daily activities. కాబట్టి దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, దేవుడు తాను ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన గద్దించినప్పుడు దానికి విసుగకుము అని హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడు పౌలు 12వ అధ్యాయం 5-6 వచనాలలో చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఒకవేళ తప్పిదం చేసినప్పుడు దానికి శిక్ష వస్తుంది అంటే, ఆ శిక్షను మనం మౌనంగా భరించడం అనేది చాలా ఆవశ్యకం. తర్వాత మనం దేవునికి మన పాపం వలన వచ్చే పర్యవసానాలని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి. దావీదు యొక్క జీవితంలో ఒకానొక సందర్భంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేశాడు. సమూయేలు 2వ పత్రిక 12వ అధ్యాయంలో. అయితే 12వ అధ్యాయం 20వ వచనం 19-20 చివరి భాగం చదువుతున్నాను. అయితే దావీదు సేవకులు 19 నుంచి చదువుతున్నాను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అంటే, ఆ బిడ్డ చనిపోయాడు, బెత్షెబాకు జన్మించిన బిడ్డ. ఆ బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయాను అని. ఎప్పుడైతే బిడ్డ చనిపోయారని తెలిసిందో, దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరు వస్త్రాలు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేశాను. అతని సేవకులు, బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవు ఇలాగు చేయుట ఏమని దావీదును అడగగా, అతడు, బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండాలి, వాడిని తిరిగి రప్పించగలనా అని అంటున్నాడు. సో దేవుని యొక్క చిత్తానికి సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాడు డేవిడ్. నేను తప్పిదం చేశాను, ఆ తప్పిదానికి శిక్ష దేవుడు నాకు అనుగ్రహించాడు, కాబట్టి దీనికి నేను ఎదురు చెప్పకూడదు అని అనుకుంటున్నాడు. దావీదు కూడా జేకబ్ కూడా తనకు పరిస్థితులు అర్థమవుతున్నాయో లేదో మనకైతే తెలియదు, కానీ తన యొక్క జీవితాన్ని మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడు, ఇఫ్ యూ గో ఇన్ యువర్ ఓన్ వే యూ విల్ బి ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, బట్ ఇఫ్ యూ డూ అకార్డింగ్ టు మై విల్ ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేతో వస్తాను అని చెప్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇలాగూ మన జీవితంలో మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నామా, దేవుని చేతులకే మన యొక్క పనులన్నింటినీ అప్పగిస్తున్నామా, ఆయనకు సబ్మిట్ చేసుకుంటున్నామా లేదా అనే దానిని ఈ వాక్యపు వెలుగులో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనదైన శైలిలో పరిస్థితులను డీల్ చేయాలని అనుకుంటామా, చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతాం, బొక్కబోర్ల పడిపోతాం. అందుకని అంతా కూడా దేవునికి అప్పచెప్పేద్దాం, దేవుడే చూసుకుంటాడు. టెంపరల్ కాన్సిక్వెన్సెస్ ఉంటూ ఉంటాయి. అయితే
ఇటర్నల్ పెనాల్టీ ఆఫ్ సిన్ ఏంటి? అది నరకం. దాని నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. ఈ టెంపరల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయే, మనం చేసిన పాపానికి రావాల్సిన శిక్ష, అది ఈ లోకంలోనే మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకని మనం పాపం జోలికి పోకుండా ఉంటే మంచిది. ఎవడైనా సరే తనలో పాపం లేదనుకుంటూ ఉంటే తనను తానే మోసగించుకుంటూ ఉన్నాడు అని జాన్ పత్రికలో రాస్తూ ఉన్నాడు. సో వీఆర్ ఆల్ సిన్నర్స్, వీ కెనాట్ సేవ్ అవర్ సెల్వ్స్, బట్ ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. మనం పాపం చేయకుండా ఉండటానికి ఆయన ఆత్మతో మనలను ప్రేరేపిస్తూ సరిచేస్తూ ఉంటాడు. దానికి మనం రెస్పాండ్ అవుదాం, దేవుని మార్గంలో నడుచుకుందాం. దేవుడు మనలను ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ, మేము సత్క్రియ చేసిన ఎడల పాపం మా దరికి చేరదు. సత్క్రియ చేయని ఎడల పాపం మా ఇంట వాకిట అది పొంచి ఉంటుంది అని, దానికి మా మీద వాంఛ కలుగుతుంది అని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభువా, మేము సత్క్రియలు చేసే వారంగా చేయకుండా పాపంలో పడిపోయే వారంగా కాక సత్క్రియలు చేసి మీ నామమును మహిమపరిచే వారంగా ఉండినట్లు సహాయం దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క పరిస్థితులన్నింటినీ దేవుని యొక్క సముఖంలో పెట్టి వాటికి పరిష్కారం ఆయనే చూపించాలి అని మనం ఆయనకు అప్పగించుదాం. దేవుని సహాయాన్ని పొందుదాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక.